విశాఖ జిల్లా గోపాలపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు పెహారా భాస్కర్రావు ఆధ్వర్యంలో పశ్చిమ పరిశీలకులు ఆడారి ఆనంద్ కుమార్ అధ్యక్షతన ప్రచారం కొనసాగించింది. పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును ఉత్తరాంధ్ర పట్టభద్రుల వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్లో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే సీఎం జగన్ అద్భుత పరిపాలనకు నిదర్శనమన్నారు మంత్రి రజని. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తుంటే టీడీపీ అడ్డుకుంటుందని ఆరోపించారు. చెప్పాను